హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను నూనె గోంగూర చేయడానికి చేశాను. దానికి కావాల్సిన పదార్థాలు అన్నమాట అవి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక స్పూనుడు మెంతులు వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కళాయి పెట్టి ఎండుమిర్చి మొత్తం ఒక 200 గ్రాములు ఎండుమిర్చి తీసుకొని మొత్తం వేయించేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే కళాయిలో నూనె పోసుకొని గోంగూర మొత్తం వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి వేరే ప్యాన్లో నూనె పోసుకొని తాలింపు గింజలు, పోపు దినుసులు ఉంటాయి కదండి, అవి ఒక 100 గ్రాములు, అంటే మనకి లెక్క తెలియటానికి అనేసి ఒక 5 స్పూన్లు వేసి బాగా వేయించుకున్నాను. నెక్స్ట్ అది వేయించిన తర్వాత కొంచెం మనకి తాలింపు వేస్తాం కదండి, అలాగే కాసిన్ని వెల్లుల్లి రెమ్మలు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసేసి బాగా పోపు దినుసులన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఉన్నాయి కదా, బాగా మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టేశాను. తర్వాత వేయించిన మెంతులు ఉన్నాయి కదండి, అవి కూడా పొడి చేసి పక్కన పెట్టేశాను. రుచికి సరిపడా ఉప్పు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకొని బాగా మిక్సీ పెట్టేసేసి, తర్వాత వచ్చి ఇది మీ ఇష్టం, మీ చాయిస్. నేనైతే కనుక మాకు రోల్ లేదు కాబట్టి లేదండి, దాని గురించి నేను మిక్సీలో పట్టేసుకున్నాను. మొత్తం మగ్గిన గోంగూర మొత్తం మిక్సీలో పట్టిన తర్వాత తాలింపు వేసిన నూనె, ఆయిల్ ఉంది కదా, మొత్తం పోపు దినుసులన్నీ ఇంకా దాంట్లో వేసేసి మిక్సీ చేసేసాను. ఇదండి నా స్టైల్లో నూనె గోంగూర పచ్చడి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.